శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, దేవుని గురించిన జ్ఞానము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తున్న మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసే నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దైవ జ్ఞానం కలిగి ఈ లోకములో మనం ముందుకు వెళ్ళవలేను. జ్ఞానులను సిగ్గుపరచడకు వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఈ లేఖన భాగంలో చూడగలం. దైవిక జ్ఞానమును కలిగినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుడు ఈ లోకంలో గొప్పగా తన పరిచర్యలో వాడుకోగలడు. నశించున్న వారిని వెతికి రక్షించడం, క్రీస్తు లోకానికి వచ్చాడన్న సత్య సువార్తను ప్రకటించడానికి దైవ జ్ఞానం పొందిన శిష్యులు ఎంతగానో అవసరమై ఉన్నది. కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము, కానీ దైవిక జ్ఞానము దేవుని దృష్టిలో విలువైనటువంటిది. మానవులను, విద్యలేని పాపరులను, శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకుని గొప్ప అద్భుత కార్యాలు సంఘములో, సమాజంలో వారి ద్వారా జరిగించాడు. స్వార్థ ప్రకటించడానికి ఒక ఘనమైన పాత్రలుగా వారిని వాడుకున్నాడు. కాబట్టి నేను కూడా దైవిక జ్ఞానం కలిగి దైవాత్మను పొంది లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించునుగాక, ఆమేన్. మహోన్నతుడ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించడానికి మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి దీవించునుగాక, ఆమేన్.